తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఈ డిసెంబర్ మాసం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఈ ద్వాదశ రాశుల్లో నవగ్రహాల సంచారం ఎలా ఉంది, ఎటువంటి ఫలితాలని ఈ రాశుల వారికి అందించబోతుంది, ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల వారికి డిసెంబర్ మాసం ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు నవగ్రహాల సంచారం ఎలా ఉంది, ఎటువంటి ఫలితాలను అందిస్తున్నాయి? తప్పకుండా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా నవగ్రహాలు ఈ ద్వాదశ రాశుల్లో డిసెంబర్ నెలంతా ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. రవి వృశ్చిక రాశిలో ఉంటారు, అలాగే బుధుడు కూడా వృశ్చిక రాశిలో ఉంటారు, శుక్రుడు మనకి మకర రాశిలో ఉంటారు, గురువు వృషభ రాశిలో ఉంటారు, శని స్వస్థానమైన మనకి కుంభరాశిలో ఉంటారు, అలాగే రాహు మీన రాశిలో ఉంటారు, కేతు మనకి కన్యా రాశిలో ఉంటారు. ఇంకా ఆఖరిగా మనం కొంచెం ముఖ్యంగా ఇంపార్టెంట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే కుజుడు. సాధారణంగా కుజుడు 45 డేస్కి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతారండి. అనుకోకుండా మనకి 20 అక్టోబర్ నుంచి కుజుడు నీచ స్థానంలో కర్కాటకలో ఉన్నాడు. అది వక్రగతి అని మళ్ళీ స్ట్రైట్ కానీ అన్నీ కలిపి ఓవరాల్గా మనకి జనవరి 20 తారీఖు దాకా కుజుడు నీచలోనే ఉంటాడనమాట. సో కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. సో కుజుడు అసలు దేనికి కారకుడు కూడా ఒకసారి తెలుసుకుందాం. కుజుడు మామూలుగా ఈ ఎలక్ట్రికల్ ఏమన్నా కూడా ఎలక్ట్రికల్ కానివ్వండి, షార్ట్ సర్క్యూట్ కానివ్వండి, ఈ ఫైర్ క్రాకర్స్ కానీ, ఫైర్ ఏదైనా అంటుకోవడం కానీ, అలాగే సెక్యూరిటీ ల్యాబ్స్ అవ్వడం కానీ, సెక్యూరిటీ పరంగా ఏదైనా జరగడం కానీ, అలాగే బాంబు దాడి పడడం కానివ్వండి, అలాగే మనకి వెహికల్ యాక్సిడెంట్స్, ముఖ్యంగా వెహికల్ యాక్సిడెంట్స్ చాలామందికి అవుతూ ఉంటాయి, అది కానివ్వండి. అలాగే పోలీసుల వాళ్ళు కూడా అనవసరంగా ఫైరింగ్ జరగడం, పోలీసులు కూడా కొంతమంది చనిపోవడం కానివ్వండి, అంటే వాళ్ళకి చాలా గాయాలు అవడం కానివ్వండి, ఇలా అన్నీ కూడా జరుగుతుంటాయి. అంటే కుజగ్రహం బాగలేకపోవడం వల్ల జరిగే మామూలుగా కుజుడు రాహుతో కలిసిన, కుజుడు నీచలో ఉన్న ఇవన్నీ జరుగుతాయండి. అలాంటి కుజుడే ప్రస్తుతం గోచారీత్యా మొత్తం ప్రపంచం అంతా కూడా కుజుడు మార్స్ అనేవాడు నీచ స్థానంలో ఉన్నాడు. మనకి జనవరి 2025 21వ తారీఖు దాకా నీచలో ఉంటాడు. కాబట్టి అప్పటిదాకా మనకి ఖచ్చితంగా ఇలా ఇవన్నీ ఈ ఫీల్డ్లో ఎవరైతే పనిచేస్తున్నారో సెక్యూరిటీ రిలేటెడ్ కానివ్వండి, అలాగే ఇండస్ట్రీస్లో వర్కర్స్ కానివ్వండి, ఫ్యాక్టరీస్లో వర్కర్స్ కానివ్వండి, అంటే వర్కర్సే కదా ఈ ఇంజిన్స్తో వాటి దగ్గరగా ఉంటారు. ఎక్కడైనా సరే ప్రొడక్షన్ జరిగే చోట వర్కర్స్కి ఇలాంటివన్నీ జరిగేందుకు అనవసరంగా వాళ్ళకి క్షతగాతులు అవడం కానీ, యాక్సిడెంట్స్ అవడం కానీ, నా కాలు చేయన ఇబ్బంది అవడం కానీ, ఇవన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు అనమాట. కాబట్టి కుజుడు నీచలో మటుకు ఖచ్చితంగా మనకి జనవరి 2025 వరకు ఉంటుంది. కాబట్టి కర్కాటకంలో ఉన్నటువంటి ఈ కుజుడి ప్రభావం ఏ రాశుల మీద ఎక్కువగా ఉంటుంది? దాని ప్రభావం ఎక్కువగా మనకి కర్కాటక రాశి, మెయిన్గా సింహరాశి ప్లస్ మీన రాశి. ఎందుకంటే కర్కాటక రాశికి యోగకారకుడు అయ్యాడు, మనకి సింహరాశికి యోగకారకుడు అయ్యాడు, అలాగే మీన రాశికి యోగకారకుడు అయ్యాడు. కర్కాటక రాశి కంటే పంచమ దశమాధిపతి అయ్యాడు, సింహరాశి కంటే చతుర్థ భాగ్యాధిపతి అయ్యాడు, మీనానికంటే ద్వితీయ భాగ్యాధిపతి అయ్యాడు. కాబట్టి ఈ 3 రాశుల మటుకు జాగ్రత్తగా ఉండాలి. గురుగారు, ఇక మీనరాశి వారికి డిసెంబర్ మాసంలో ఎలా ఉండబోతుంది? గురువు, అలాగే శని, మెయిన్ రాహు, కేతువులు ఈ గ్రహాలు ఏ పొజిషన్లో ఉన్నాయి? అలాగే మీనరాశికి యోగకారకుడు కుజుడు ఇప్పుడు నీచంలో ఉన్నాడు. సో ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడు? తప్పకుండా. మీన రాశి అనగానే మనకి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం మనకి మీన రాశిలోకి వస్తుంది. ప్రస్తుతం మీన రాశి వారికి వ్యయ స్థానంలో శని ఉన్నాడు. ఇంకా అంత మెయిన్ ఏం రాలేదు, ఏలినాటి శని అనేది. రాశిలో వచ్చినప్పుడు ఫుల్గా ఉన్నట్టు, నెక్స్ట్ మేషంలో వచ్చినప్పుడు చాలా ఉధృతంగా ఉంటుంది. ఎందుకంటే మేషానికి అధిపతి కుజుడు, శనికి పడదు కాబట్టి అప్పుడు చాలా ఉధృతంగా ఉంటుంది. ఇప్పుడు కుంభంలో ఉన్నాడు, స్వస్థానం కాబట్టి వ్యయ స్థానంలో ఉన్నాడు, అప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి అంత ఇంపాక్టే ఉండదు. సో శని ఎఫెక్ట్ అంత ఉండదని అనుకోవాలి. మీన రాశి నెక్స్ట్ రాశిలోకి వస్తాడు కదా, మరి అప్పుడు కొంచెం ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన, ఇంట్లో చిన్న చిన్న చికాకులు, ఇంట్లో పెద్దవాళ్ళ ఆరోగ్యమైన బాగుండకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో ఇప్పుడు మటుకు గురువు తృతీయంలో ఉన్నాడు. తృతీయ స్థానం అనేది కమ్యూనికేషన్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, జనాల సహాయ సహకారాలు మీకు ఉండడం, గోల్డ్ కొనడం, ఇవన్నీ కూడా తృతీయ స్థానం అండి. అలాగే యోగకారకుడు నీచలో ఉన్నాడు. ద్వితీయ భాగ్యాధిపతి యోగకారకుడు నీచలో ఉన్నాడు. సో ఎప్పుడైతే యోగకారకుడు అయిన కుజుడు నీచలో ఉన్నాడో డబ్బు ఖర్చు, హెల్త్ ప్రాబ్లం, మాట పడటం జరిగేందుకు అవకాశం ఉంది. అది ఇంకా మనకి జనవరి 21వ తారీఖు 2025 వరకు ఉంది కాబట్టి సో అప్పటిదాకా కొంచెం మౌనంగా ఉండడం ఉత్తమం. అలాగే చిన్న కుజుడు కాబట్టి చిన్న యాక్సిడెంట్లు కూడా జరగడం, దెబ్బలు తగలడం ఇలాంటివి కూడా జరిగేందుకు అవకాశం ఉంది. కొంచెం వెహికల్ డ్రైవింగ్ జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే ఏలినాటి శని కూడా నడుస్తుంది కాబట్టి. ఎవరికైతే జాతకంలో ఆల్రెడీ కుజుడు చాలా బాగున్నాడో వాళ్ళకేం కాదండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కుజుడు నీచలో ఉన్నా
ఆల్రెడీ జాతకంలో కుజుడు ఉచ్చలో కానీ స్వస్థానంలో కానీ ఉన్నాడు అనుకోండి, వాడికి ఏ దోషం ఉండదు, వాడికి ఏం అవ్వదు. అక్కడ వీక్ ఉండి ఇక్కడ వీక్ అయింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇదే రూల్. అందుగురించి ఇది కాకుండా గురువు ప్రస్తుతం తృతీయంలో ఉన్న కూడా బాగానే ఉన్నాడు. సో శని స్వస్థానమే కాబట్టి అంత నష్టమే చేకూర్చడు. సో ఆరోగ్యపరంగా ఏంటంటే చిన్న చిన్న అనారోగ్యాలు ఉంటాయి ప్రస్తుతం, అంతే. స్థానచలనం లాంటిది ఏమైనా ఉంటుందా వీళ్ళకి? ఏలినాటి శని కాబట్టి స్థానచలనం అయ్యేందుకు అవకాశం ఉంది. స్థానచలనం కూడా మనకి మంచి కోసమే ఉంటుంది. ఇల్లు మార్పు కానీ, ఉద్యోగ మార్పు కానీ, ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ, లేదంటే వేరే ఊరికి వెళ్ళడం కానీ జరిగేందుకు అవకాశాలు ఎక్కువనే. స్థానచలనం అవుతేనే మంచిది. ఎందుకంటే గ్రహాలు ఏవైతే సంచరిస్తున్నాయో దాంతోపాటు మనం కూడా సంచరిస్తే మంచిదండి. అంటే ఇప్పుడు ఉద్యోగస్తులైనా లేకపోతే విద్యార్థులైనా వీళ్ళ స్థానచలనం అంటే ఉద్యోగ మార్పులు, లేకపోతే ఈ విద్యలోను ఉన్నత ఉన్నతమైన విద్య కోసం వేరే ఊరు వెళ్ళడం. అదే వ్యాపారం చేస్తున్న వాళ్ళ పరిస్థితి ఎట్లా వాళ్ళకి ఉంటుంది? మిశ్రమంగా ఉంది. ఎందుకంటే గురువు కూడా మిశ్రమంగా ఉన్నాడు కాబట్టి, ధనం కారకుడు గురువు కాబట్టి, అలాంటి గురువు తృతీయంలోనే ఉన్నాడు కాబట్టి, అంత బలంగా లేడు కాబట్టి, ఏలినాటి శని ఉధృతి ఎక్కువగా ఉంది కాబట్టి, యోగకారకుడు నీచిలో ఉన్నాడు కాబట్టి ప్రస్తుతం ఎక్స్పాన్షన్కి వెళ్ళకూడదు, కొత్తది ఏమీ స్టార్ట్ చేయకూడదు. వ్యాపారస్తులు ఉన్నదేదో దాంతో జాగ్రత్తగా గడపడం బెస్ట్. స్పెక్యులేషన్ జోలికి వెళ్ళకూడదు, అప్పులు ఎక్కువ ఇవ్వకూడదు, అలాగే కొత్తవి ఎక్కువగా పెట్టుబడులు పెట్టకుండా ఉంటే చాలా మంచిది. అయితే ఇంకా ఎటువంటి అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే శని బాగాలేదు, రాహు బాగాలేదు, మాక్సిమం గురువు కొంతవరకు అంతే, ఒక 50% వరకు అనుకూలంగా ఉన్నట్టు, రాహు కేతువులు బాగాలేరు. సో మరి ఈ రాసుల అన్నిటి బాగు కోసం అసలు ఎలాంటి పరిహారాలు పాటిస్తే ఒకంత బెటర్గా ఉంటుంది? అంటే ముఖ్యంగా మేన్ రాశికి శని బాగాలేదు, గురువు మిశ్రమంగా ఉన్నాడు, యోగకారకుడైన కుజుడు నీచిలో ఉన్నాడు, రాహుకేతులు రాశిలో సప్తమ స్థానంలో కేతు ఉన్నందుకు ఏంటంటే ఇవన్నీ బాగాలేపోయినా కూడా ఒరిజినల్గా జాతకం బాగున్న వాళ్ళకి ఇంత ఇబ్బంది ఏమి ఉండదు. ఇందులో 30-40% ఇబ్బంది ఉంటుంది. ఒరిజినల్గా జాతకం బాగాలేని వాళ్ళకి మాట ఖచ్చితంగా 70% ఎఫెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది అన్నమాట. సో వీళ్ళు మాట ఖచ్చితంగా ఇవన్నిటి కలయికతోటి ప్రతి మంగళవారం ఉపవాసం ఉండడం ప్రస్తుతం ఫిక్స్డ్గా పెట్టుకోండి. నేను అది సుబ్రహ్మణ్య స్వామిలోకి రెమెడీలోకి వెళ్ళిపోతుంది కాబట్టి. అంటే కుజుడు బాగాలేనందుక కుజుడు బాగాలేనందుకు, రాహు రాశిలో ఉన్నందుకు, సప్తమ స్థానంలో కేతు ఉన్నందుకు, 3 గ్రహాల కలయికతోటి ఈ రెమెడీ అండి. గురువు తృతీయంలో ఉన్న గురువుకి అంత పరిహారం చేయాల్సిన అవసరం లేదు. ఏలినాటి శనికి చాలా ఉంది ప్రస్తుతం స్టార్టింగ్ కాబట్టి అంత ఉద్ధృతి ఏం లేదు కాబట్టి అప్పుడే ఏలినాటి శనికి అంత పరిహారం చేయక్కర్లేదు. కాబట్టి రాహుకి కేతువుకి కుజుడికి కలిపి సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి కాబట్టి ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం చేసుకోవడం, ప్రతి మంగళవారం ఉపవాసం ఉండడం, స్కందగిరి టెంపుల్లో హోమం మరియు అభిషేకం సుబ్రహ్మణ్య స్వామికి చేయించడం, వీలైతే కుజుడికి 7,000 సార్లు జపం చేయించి కేజీంపో కందిపప్పు, ఒక రెడ్ లుంగి, 1000 రూపాయల వరకు గోల్డ్ ఐటమ్ దానేస్తానుక దోషం మొత్తం తొలగిపోతుంది. విద్య, ఉద్యోగం, వివాహం, ఆరోగ్యం, ఐశ్వర్యం, వాహనం, విదేశీయానం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారు, మీనరాశి వారికి డిసెంబర్ మాసం ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలను వీళ్ళు మెయిన్గా పాటించాల్సిన అవసరం ఉంది, ఈ విషయాలన్నీ కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.